కాళ్ళు ఇరగొట్టాలి, మక్కిడి ఇరగొట్టాలి ఇట్టండి అదవులకి. మన వాళ్ళు ఇంకా కొత్త ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు. ఇన్సైడ్ మిలిటరీ, ఇన్సైడ్ సెక్యూరిటీ ఫోర్సెస్ వీటన్నిటిలో మోర్ అవగాహన ఎక్కువ ఇచ్చుకుంటే అదే విధంగా వాళ్ళకి ఎక్కువ ఇదిగో ఇట్లా అవుతారు అని చెప్పి, సో దట్ యునో ఉన్న వాళ్ళు ఎవరైనా కొంచెము చెంచల మనస్తత్వం ఉండి వెళ్దాం అటువైపు అనుకున్న వాళ్ళని కూడా వద్దురా బాబు, వెళ్తే సర్వనాశనం అయిపోద్ది, ఫ్యామిలీతో సహా పరువు పోద్ది. ఒకవేళ వాళ్ళు వదిలినా కానీ ఫ్యామిలీ వాళ్ళు ఉరేసుకొని సావాల్సిన పరిస్థితి వస్తే పరువు నష్టంతో అని చెప్పి ఇట్లా క్లియర్ గా అవగాహన ఇచ్చి వీళ్ళందరికీ 100 సార్లు చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట వాళ్ళకి కాదు, భారతదేశంలోనే చక్క పెట్టుకుందాము, ఇట్లాంటి అదవాళ్ళందరినీ పట్టుకొని ముందుగా వార్నింగ్స్ ఇచ్చుకుంటా కొద్దిగా మైండ్ సెట్ అటు ఇటు ఉన్న వాళ్ళని అని చెప్పి స్ట్రాంగ్ యాక్షన్స్ తీసుకుంటున్నారు. చూడండి, మీకు కూడా ఏమైనా డౌట్ ఉన్నా గానీ కంట్రీ ఫస్ట్ అండి, ఇంకేం లేదు, ఏమీ లేదు, నో అదర్ ఆప్షన్, కంట్రీ ఫస్ట్. సావు బతుకుల్లో ఉన్నా గానీ చెప్పొద్దు. నువ్వు చచ్చావనుకో, ఇట్లాంటి లీక్ చేసేది ఇన్ఫర్మేషన్ చచ్చావనుకో, నీ తర్వాత 1,00,000 మంది చచ్చిపోతారు దేశంలో. 100 మంది చచ్చిపోయినా గానీ ఏం కాదు, పోతే మన ఒక్కళ్ళు పోతాం. దేశం సేఫ్ గా ఉండాలి, ఎందుకంటే దేశంలో మన వాళ్ళు ఉంటారు, మన అనుకునే వాళ్ళు ఉంటారు. సో దట్ మనం పోయినా కానీ దేశం మంచిగా ఉండాలి. బీ కేర్ఫుల్.